ఊజు దేశంలో యోబు అనే పేరు గల ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, ఎందరో దాసదాసీలు ఉండేవారు. తూర్పు దేశంలో యోబు చాలా ధనవంతుడని, ధర్మవర్తనుడని ప్రసిద్ధి చెందాడు. యోబు తన కుమారులు పాపం చేసి దేవుణ్ణి దూషించినారేమో అని వారిని పిలిపించి పవిత్రపరిచి ఉదయాన్నే వారి నిమిత్తం దహన బలులు అర్పించేవాడు. ఒకరోజు దేవదూతలందరూ దేవుని దగ్గరికి వచ్చారు. వారితో అపవాది కూడా వచ్చాడు. దేవుడు అపవాదిని ఇలా అడిగాడు, భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు. అతని వంటి నీతిమంతుడు, సద్గుణ సంపన్నుడు ఎవరూ లేరు. నీవు అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా